దేశాన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్న వాళ్ళే ఇప్పుడు ఎక్కువ మంది కనిపిస్తున్నారండి. ఎక్కువ మంది అంటే లక్షల్లో, కోట్లల్లో కాదు గానీ వేలల్లోనే. అంటే ఎవరు వీళ్ళు అంటే అత్యంత ధనవంతులు. అత్యంత ధనవంతులంటే 100,00,00,000 ఆ పైన ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఈ మధ్య దేశం వదిలేసి బయటికెళ్ళిపోదాం అనుకుంటున్నారు. భారతదేశం వదిలేసి. అంటే ఇన్నాళ్ళు సంపాదించుకుందంతా ఇక్కడే సంపాదించుకున్నారు. ఇక్కడే బాగుపడ్డారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ సబ్సిడీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే సపోజ్ ఐఐటీల్లో చదివితే ఒక మనిషికి ఎంత ఖర్చు పెడతాం? మన టాక్సేషన్. ట్యాక్స్ సొమ్మే కదండీ! అదే ఒక డాక్టర్ అవ్వడానికి ఎంత ఖర్చు పెడతాం? ఇలాంటి వాళ్ళు అంటే వీళ్ళే కాదు, ఇంకా బిజినెస్ స్కూల్స్‌లో ఉన్నవాళ్ళు, ఏ ప్రొఫెషనల్ కోర్సులు చేయని వాడిని కూడా ఉండొచ్చు. బాగా సొమ్మున్న వాళ్ళు ఈరోజు దేశం వదిలేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారండి. ఎక్కువ మంది అక్కడున్న సౌకర్యాల కోసం, ఉన్న రూ. 4ని ఇంకాస్త పెంచుకోవడం కోసం, అన్నిటికంటే ముఖ్యంగా ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం. అంటే ఈ ట్యాక్స్ హేవెన్స్ అని చెప్పి కొన్ని దేశాలు ఉన్నాయండి. దుబాయ్ లాంటి దేశాలు. అక్కడ దేనికి ట్యాక్స్ ఉండదు. ఎంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా కూడబెట్టుకోవచ్చు. సంపాదించిన దాని మీద ట్యాక్స్ కట్టక్కర్లేదు. కూడబెట్టిన దాని మీద కూడా అసలు రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇది బెనిఫిట్ అవుతోంది. మామూలుగా కాదండి. 70ల్లో, 80ల్లోనే స్టార్ట్ అయ్యింది. యాక్చువల్‌గా ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది. మనకు తెలిసిందే భారతదేశం నుంచి ఎక్కువ మంది ఎక్కడికి వెళతారు అంటే అరబ్ ఎమిరేట్స్, ఇస్లామిక్ దేశాలు కొన్ని ఉన్నాయి కదండీ! దుబాయ్ కావచ్చు, ఇక యూఏఈ కావచ్చు, అన్నీ కూడా. ఇక్కడికి వెళ్ళేవాళ్ళు. అప్పట్లో ఏంటి చేతి వృత్తి, పని కోసం కార్మికులుగా వెళ్ళేవాళ్ళు. కాస్తో కూస్తో స్థిరపడ్డారు. వాళ్ళు ఎక్కువ ఇంటికే పంపించుకుంటూ ఉంటారు. కానీ రెండో రకం ఉన్నారు. రెండో కేటగిరీ. అమెరికా వెళ్లారు ఆ రోజున. చక్కగా స్థిరపడ్డారు. ఈరోజు మంచి మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. బాగా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంతమంది పంపిస్తున్నారు ఇక్కడికే. ఇండియా పంపిస్తున్నారు. ఇండియాకు వస్తున్నారు, వెళుతున్నారు. ఇక్కడే ఎక్కువ పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఇది సంతోషించదగ్గ విషయమే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోందండి. గత 3 సంవత్సరాల నుంచి చాలా భారీగా ఉంటుంది ఈ ట్రెండ్. 2023లో 5,200 మంది. 2024లో 4,300 సుమారుగా. ఇప్పుడు 2025లో కూడా ఇంచుమించుగా అంతే మంది వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారండి. వెళ్ళిపోతే మనకేముంది నష్టం అంటారేమో. వెళుతూ వీళ్ళు మాత్రమే వెళ్ళరండి. వీళ్ళేదైతే సంపాదించారో ఇవంతా తీసుకుపోయి అక్కడ పెట్టుబడి పెట్టుకుంటారు. ఎక్కడ? అమెరికా వెళ్ళినా, పోర్చుగల్ వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, ముఖ్యంగా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళినా. ఈ 4 దేశాలే ముఖ్యంగా ఉన్నాయండి. ఈ 4 దేశాలకే ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు. ఎందుకు? వీళ్ళ కోసం ప్రత్యేకమైన వీసాలు ప్రకటించిందండి. ఆయా ప్రభుత్వాలు, ఆయా దేశాలు ప్రకటించింది. అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళది. ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తే, ఇలాంటి వాళ్ళు దేశంలో ఉంచుకుంటే చాలా లాభం ఉంటుంది కదండీ ఆ సొసైటీకి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికానే చూద్దాం. గోల్డెన్ వీసా అని ఉంది. 43,00,00,000 పెట్టుబడి పెట్టి, అంటే ఏదైనా ఒక చిన్న పెట్టుబడి పెట్టి, ఒక 10 మందికి అక్కడ ఏదైనా ఉపాధి కల్పించగలిగితే వాళ్ళకి ప్రత్యేకమైన వీసా ఇస్తారండి. దాన్ని ఈబీ-5 వీసా అంటారు. ఈబీ-5 వీసా అండి. అయితే దీనికోసం ట్రంప్ ఈ మధ్య కాలంలో ఒక గోల్డెన్ వీసా అని ప్రవేశపెట్టాడు. మీకు తెలుసు కదండీ! గోల్డెన్ కార్డ్ అంటున్నారు. 70,000 మంది అప్లై చేసుకున్నారని సమాచారం. మన ఇండియన్సే. ఎక్కువ ఎవరున్నారు అంటే మన వాళ్ళే ఉన్నారండి దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు. అంటే మామూలు వీసాలు అవి ఎలాగూ రావట్లేదు. జస్ట్ ఒక 43,00,00,000 పెట్టుబడి పెడితే హాయిగా అమెరికా పౌరసత్వం పొందొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అక్కడున్న హక్కులన్నీ కూడా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి. ఉన్నారండి. మన సొసైటీలో 43,00,00,000 పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీకు తెలుసు మన చుట్టూనే బోలెడు మంది ఉన్నారు. ఈ రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చిన తర్వాత కావచ్చు, సాఫ్ట్‌వేర్ అది ఇంప్రూవ్ అయిన తర్వాత కావచ్చు, ఏదైనా కావచ్చు ఇది. అమెరికా కంటే ముఖ్యంగా దుబాయ్ అండి. ఒక రకంగా ట్యాక్స్ హెవెన్ అనుకోవచ్చు. ఎక్కువ మంది దుబాయ్ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకు అంటే అక్కడేదో అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయని. ఓకే. అది ఒక కారణం. నిజంగా అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది. ఫ్రెండ్లీ కల్చరే ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ట్యాక్స్ లేదక్కడ. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఏది దాచుకున్న దానికి, సంపాదించిన దానికి. ఎంతంటే అంత అక్కడ పెట్టుబడి పెట్టొచ్చు. ఇదే దుబాయ్ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అంటున్నారండి. గోల్డెన్ వీసా రన్ అవుతోందండి. ఇప్పుడు కూడా రన్ అవుతోంది. బ్రహ్మాండంగా ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే దుబాయ్‌కి 10,000 మంది ఎళ్తారని అంచనా అండి. దుబాయ్ ఎకానమీ చాలా స్పీడ్‌గా ఉంది. అద్భుతమైన సిటీస్ కడుతున్నారు. సముద్రంలో ఇసుక పోసి మరీ కడుతున్నారంటున్నారు కదా! ఇది డిమాండ్ అన్నట్టు. అంటే ఒక్క సంవత్సరానికి 10,000 మంది అపర కోటీశ్వరులు అనాలి వీళ్ళని. ఈ అపర కోటీశ్వరులు వెళుతుంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళంతా అక్కడ ఎకానమీలో సర్క్యులేషన్ ఎలా ఉంటుంది? ఏదో పెట్టుబడి పెట్టడమే కాదు. రోజువారీ కార్యకలాపాలు కూడా ఉంటాయి కదా! ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు కదా! అంటే అక్కడున్న క్యాపిటల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇంకా పెట్టుబడులు వెళ్తూ ఉంటాయి. అక్కడ వాళ్ళకు ఉపాధి,
ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా దేశాలు ఇవి చేస్తున్నాయండి. ఇవి కాకుండా పోర్చుగల్ అయితే జస్ట్ 5 కోట్లు పెడితే చాలండి. 5 కోట్లు ఎక్కడో ఒక చోట ఏ ఏ కంపెనీలోనో, స్టాక్ మార్కెట్‌లోనో, ఇంకో చోటో పెడితే చాలు. హ్యాపీగా ఉండొచ్చు. పర్మనెంట్‌గా ఉండొచ్చండి. అది కూడా గోల్డెన్ వీసా అంటున్నారు. జస్ట్ ఒక 5, 6 వారం రోజులు ఆ దేశంలో ఉంటే చాలు. మళ్ళీ ఇక రెన్యువల్ అయిపోయినట్టే. ఆటోమేటిక్‌గా రెన్యువల్ అయిపోయినట్టే. అన్నిటికంటే ముఖ్యంగా న్యూజిలాండ్ అండి. న్యూజిలాండు కూడా ఇలాంటి స్కీమ్ ఉందండి. న్యూజిలాండ్ అయితే ఒక 25,00,00,000 పెడితే సరిపోతుంది. అంటే 50,00,000 న్యూజిలాండ్ డాలర్లు. ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారండి. చాలా విచిత్రం చూడండి. అంటే ఇండియాలో అపర కోటీశ్వరులకి కరువేమీ లేదు. ఎందుకు? అమెరికా చూస్తే అక్కడ హైయెస్ట్ మన వాళ్ళే, దుబాయ్ వెళ్తున్న వాళ్ళు మన వాళ్ళే, న్యూజిలాండ్ కూడా మన వాళ్ళే, ఒక పోర్చుగల్లే కాస్త కోస్తో సెకండ్, థర్డ్ ప్లేస్ ఉంటుంది. ఈ రకంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే సంపద పెరిగిందండి. గత దశాబ్ద కాలంలో, గత 10 సంవత్సరాల కాలంలో 100% పెరిగింది. అంటే అప్పుడు సపోజ్ 1,00,000 మంది ఉంటే 2,00,000 మంది అయ్యారు. అప్పుడు 1000 మంది ఉంటే 2,000 మంది అయ్యారు. ఎవరు? ఈ అపర కోటేశ్వరులు అని. సో వీళ్ళల్లో కొన్ని వేల మంది దేశం వదిలేసి వెళ్ళిపోతారు అంటున్నారండి. ఇక జీడిపి కూడా మామూలుగా లేదు మనది. విపరీతమైన జీడిపి, మంచి వృద్ధి రేటు నమోదు చేస్తుంది భారతదేశం స్టాండర్డ్‌గా. అంటే పెద్ద జీడిపి ఉన్న దేశాల్లో చైనా, అమెరికా, జపాన్, ఇండియా, యూకే పోల్చుకుంటే భారతదేశం స్టాండర్డ్‌గా మంచి ప్రోగ్రెస్ చూపిస్తోంది కాబట్టి ఆదాయాలు పెరుగుతున్నాయండి. ఆదాయాలు పెరుగుతాయి. ద హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ అని వచ్చిందండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది దాని గురించే. ఇక మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎక్కడైతే ట్యాక్స్ లేదో అది బాగా ఆకర్షిస్తోంది. రూ. 4 బాగా సంపాదించుకోవచ్చు, వెనకేసుకోవచ్చని పోతున్నారు. ఫస్ట్ ఆలోచన ఇదే. ఇందులో మెజారిటీ పీపుల్ ఇదే. రెండోది ట్రాన్స్పరెన్సీ అండి. సమస్య ఏమొచ్చిందంటే మన సొసైటీలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతోంది రోజుకి. ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు వచ్చి పట్టేసుకుంటున్నారు. ఇంతకుముందు తప్పించుకోవడానికి, దాచుకోవడానికి ఉండేది గానీ, ఇప్పుడు దాచుకోవడం కష్టమైపోతుంది. అదో కారణం అవ్వడం వల్లే మన వాళ్ళు అక్కడికి పారిపోతున్నారు. అక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎవడు కడతాడు ఈ టాక్సేషను అంటే 30% టాక్సేషన్ ఉంది కదండీ! ఇష్టపడట్లేదు. తర్వాత క్రిప్టో కరెన్సీ. బయట దేశాలు అఫీషియల్‌గా క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేస్తున్నాయండి. అక్కడ దాచుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటున్నాయి. అక్కడ ఒక గూఢత్వం అనేది ఉంటుంది. అంటే అక్కడ దాచుకోవచ్చు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అలా కాదు. క్రిప్టో లావాదేవీలని మన వాళ్ళంతా ఎంకరేజ్ చేయరండి. డిస్కరేజే చేస్తారు. అలా ఉంటుంది. దానికి తోడు క్రిప్టో మీద కూడా పన్ను చెల్లించాలి. ఇక్కడ క్రిప్టో కరెన్సీ కొనుక్కోవచ్చు. చాలా ఉంటాయి దానికి కండిషన్సు. పన్ను కూడా ఇవ్వాలి. సో, ఇక ఫైనల్‌గా వీటితో పాటు అక్కడ కాస్త మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే ఆ సొసైటీస్ బావుంటాయి. హ్యాపీగా ఉంటాయి. వీళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అంటే విద్య, వైద్యం సౌకర్యాలు బావుంటాయి. సెక్యూరిటీ బావుంటుంది. మంచి లావిష్‌గా బతకొచ్చు కదండీ! ఇలా ఆలోచించే వాళ్ళకి అది బావుంది. ఈ రకంగా ఈరోజు భారతదేశంలో ఉన్న సొమ్మున్న మహారాజులంతా ఆ మాటకొస్తే ఇక అపర కోటీశ్వరులు అనాలిలెండి. అంటే అపర కోటీశ్వరులు అంటే అంబానీ, అదానీలు కాకుండా వీళ్ళని కూడా ఒక 100 కోట్లు, 200 కోట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ సెటిల్ అవ్వాలి. అక్కడ రూ. 4 సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇది ట్రెండ్. మరి దీన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే మరి వాళ్ళని ఎంకరేజ్ చేయాలా? డిస్కరేజ్ చేయాలా? దానివల్ల ఎంత నష్టం ఉంది? ఎంత లాభం ఉందనేది పాలసీ డెసిషన్. చూద్దాం ఏం జరుగుతోంది అనేది. సో, మరి ఈ టాపిక్ మీకు నచ్చుతున్నట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి మర్చిపోవద్దు. మళ్ళా ఇలాంటి వీడియోలు రావాలంటే లైక్ కొడితేనే వస్తాయండి మీకు. లైక్ కొట్టండి. ఇప్పటికీ ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవుతూ ఉండండి.